ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేత కేసీఆర్ అని తెరాస ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మహారాష్ట్రతో ఒప్పందంలో కొంత పట్టువిడుపు ప్రదర్శించారని తెలిపారు. కాంగ్రెస్ తెదేపా నేతలు రాజకీయాల కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నారని కవిత దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంటో మరి వర్క్ లేని ప్రెసిడెంటో రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు. అయితే ఈ చెన్నాక కొరాట బ్యారేజ్ లో 1.2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి మొత్తం కూడా కేవలం తెలంగాణకు లాభం జరిగే ప్రాజెక్ట్ ఇది. కాబట్టి మహారాష్ట్ర వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఈ ప్రాజెక్టు చేసే ఇంట్రెస్ట్ మాకు లేదని చెప్పారు. కానీ ఆదిలాబాద్ జిల్లా రైతాంగం యొక్క ఇంట్రెస్ట్ మనకుంది కాబట్టి, ఆదిలాబాద్ జిల్లా రైతులు బాగుపడాలి కాబట్టి మొత్తం ఖర్చుతో ఈ ప్రాజెక్టు మేమే కట్టుకుంటామని చెప్పి మనం టేకప్ చేసిన మాట వాస్తవం. మహారాష్ట్ర ముందట మనం ఏదో మొక్కేస్తున్నాము, వాళ్లకు సరెండర్ అయిపోయినాం అనేటటువంటి పదాలు ఏవైతే రేవంత్ రెడ్డి గారు వాడారో అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన అధిష్టానం అమరావతిలో ఉన్నది కాబట్టి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసేటట్టున్నాడు ఆయన. పాపం ఆయనను ఎప్పుడైనా ఒకసారి తెలంగాణ మ్యాప్ తెప్పించుకొని చూడమనాలి. ఎందుకంటే మేడిగడ్డ అనేది తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్లో ఉంటుంది. మరి మహారాష్ట్రకు తెలంగాణకు బార్డర్లో ఉంటే మహారాష్ట్రంతో ఒప్పందం చేసుకోకపోతే చంద్రబాబు నాయుడుతో ఒప్పందం చేసుకుంటాము మనం ఏమన్నా?